కార్తీక పురాణం 16వ అధ్యాయం 6-11-2025 గురువారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 16వ అధ్యాయం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి మళ్ళా ఇలా చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక మాసమందు దామోదరంకి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసం అంతయును స్నాన దాన వ్రతములు చేయుట, గ్రామ దానం చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవతి నరకములను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్కరోజు వదలకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని వద్ద కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశింపుటయే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేళ్ల ఫలములను చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభములందు ఆకాశ దీపముందు వారు వైకుంఠమును సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించి స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకంగా ఉండును. ఆకాశ దీపము పెట్టని వారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారు కానీ చుంచు జన్మ ఎత్తుదురు. ఇందుకు ఒక కథ కలదు, చెప్పేదని మినిమం. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమాన్ని చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మాసంలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, వృద్ధులారా, కార్తీక మాసంలో వారికి ఒక హరిహరాదులకి ఎంతో ప్రీతికరమైనది కదా, మనము ఒక పని చేద్దాము, స్తంభ దీపాన్ని ఉంచుదాము, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మునులందరూ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదులకి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి చక్కటి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము అని చెప్పారన్నమాట. అలా చెప్పి వాళ్ళు పలకగానే అందరూ కూడా పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టును తీసుకుని మొదలుగా వారికి నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి దానిపై సాలిధాన్యమును పోసి ఆవునేతితో నెయ్యి పోసి దాన్ని నింపేసి ఆ పాత్ర నింపి దానిపై పెట్టి అందులో ఒక ఒత్తి వేసి దీపం వెలిగించారు. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తున్నారు. చూస్తుండగానే పెళ్ళుమని శబ్దం వినిపించి అందులో నుంచి వారు పాతిన స్తంభం నుంచి ముక్కలైపోయిందన్నమాట. దీపము ఆరిపోయి చెల్లా చెదిరైపోయింది. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయి ఉన్నారనమాట. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటికి వచ్చి వారందరిని చూసి, ఓయి, నీవెవరువు, నీవు ఈ స్తంభంలో ఇచ్చి ఎలా వచ్చావు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగారు. ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుణ్ణి, ఒక జమీందారుణ్ణి. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధి వలన నేను వేదములు చదువుకోక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో విప్రుడు ఎవరైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు తన నెత్తి మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడేవాడను. నేను ఉన్న
తాపము ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులందరినీ కూడా నేలపై కూర్చుండమనేదాన్ని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచేవాడిని. అందుకని నా చేష్టలకు భయపడే వాళ్ళే కానీ నన్నెవ్వరూ కూడాను మందలించేవాళ్ళు లేకపోయారు ఆయన్ని. నేను చేయు పాపకార్యాలకు హద్దు లేకుండా పోయింది. దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరగా నరకాలన్నీ అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మల యందు కాకినై, 5,000 జన్మల యందు తొండనై, 5,000 జన్మలందు పేడ పురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యంలో పడి ఉండగా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా వచ్చి నేను నరరూపము ఎత్తి జన్మాంతరము జ్ఞానినైతిని. నా కర్మఫలములను మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుము అని వేడుకొనిరి. ఆ మాటలు విన్న వాళ్ళ మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప అసలు సఖ్యం కాదు. కట్టెలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళెదురకుండానే ముక్తి పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగువలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకును ఎట్టుల కర్మఫలమును తప్పించుకోగలరు. అది ఎట్లా నాశనం అవుతుంది? నా ఈ సంశయాలని బాపండి అని ప్రార్థించాడు. అక్కడన్న మునీశ్వరులందరూ తమలో తాము ఒకడికి అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి అని కోరారు. అందులకు అంగీరసుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 16వ అధ్యాయం. 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. నిషిద్ధ పదార్థములు: ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల, ఎంగిలి.